ఓఎన్జీసీ సంస్థ నుండి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా స్కూల్ పిల్లలకు సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంతో కృషి చేసినటువంటి ఈ సర్పంచ్ గారికి తెలగారెడ్డి సూర్యప్రకాష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈ ప్లేస్లో మనందరం ఈ విధంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామంటే దానికి ప్రధాన కారకులైనటువంటి ఈ స్థలదాత అయినటువంటి గోర్స్ వెంకటేశ్వర గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓఎన్జీసీ సంస్థ వారు మన రాజమండ్రి ఈడీ గారు ఇచ్చినటువంటి సిఎస్ఆర్ నిధుల నుండి పాసలపూడి గ్రామానికి సంబంధించినటువంటి 4 ప్రైమరీ స్కూళ్ళు, ఒక జిల్లా పరిషత్ హై స్కూల్, పాసలపూడి లంక పాసలపూడి లంక గ్రామానికి సంబంధించినటువంటి 4 ప్రైమరీ స్కూళ్ళు, ఒక జెడ్పీ హై స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలకు 199 సైకిల్స్, 4 బీరువాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు చదువుకోవడానికి వారి ఇంటి నుండి స్కూల్కి రావడానికి అనుకునేటట్లు వారికి ఈ సైకిల్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఓఎన్జీసీ సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చదువుకుని అభివృద్ధి చెంది రేపు ఈ దేశానికి ఎంతో ముఖ్యమైనటువంటి పదవుల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న స్థాయిలోనే వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ సైకిల్ని మర్చిపోలేరని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పిల్లలు ఈ సైకిల్ మీద ప్రయాణం చేసి చదువుకుని రేపు ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయితే వారు నేను పలానా రోజున ఓఎన్జీసీ సంస్థ ఏర్పాటు చేసినటువంటి సైకిల్ మీద వచ్చి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకునే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంచేత ఓఎన్జీసీ సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వన్ థింగ్ ఐ వుడ్ టెల్ యూ, ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ అండ్ ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ టు రోడ్స్. కార్యక్రమం సుమారు 200 సైకిల్ ఈరోజు ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని రాజమండ్రి ఈడీ గారు ఆధ్వర్యంలోని మన శాంతను దాస్ గారు ఈరోజు ఇక్కడ ఈ పిల్లలు జెడ్పీ హై స్కూల్లోని ఇవ్వడానికి రెడీ చేయడం జరిగింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఓఎన్జీసీ వ్యవస్థ మేనేజ్మెంట్కి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు, అలాగే ఈ మీటింగ్కి హాజరైన మన స్థానికంగానే మన గెడ్డి సత్యనారాయణ గారు, అలాగే మన మాజీ జడ్పీ చైర్మన్ మన నామన్ రాంబాబు గారు, అలాగే వేదికపై మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా మాట్లాడే అవకాశం మనకి అడిగారు, కానీ సమయం తక్కువ ఉండడం వల్ల అందరికీ మాట్లాడే అవకాశం దొరకలేదు. దాన్ని తప్పుగా భావించిన కూడా ఒకసారి తెలియజేసుకుంటూ వేదికపై ఉన్న వాళ్ళందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈ రోజుని మీకు సుమారు 100 రోజులు పూర్తయింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అనేక అంశాల్లోని మేము ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మీరందరూ చూశారు, విద్య లేకపోతే వైద్య హెల్త్ కేర్లోనైనా సరే, లేకపోతే ఎంప్లాయ్మెంట్లోనైనా సరే, అన్ని రంగాల్లోని కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెడుతుంది. మీరు గత 100 రోజుల్లోనే మీరు చూస్తూ ఉంటే ఏ విధంగా మేము ఆనాడు మా ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. మీరందరూ ఆనాడు మేము మీకు హామీ ఇచ్చాం, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని, అలాగే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని, యువతకి మెగా డిఎస్సీ సంతకం పెడతామని చెప్పి ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. పిల్లల భవిష్యత్తు గురించి అయినా సరే, లేకపోతే మీరు గత 10-20 రోజుల నుంచి మీరు చూస్తారు. మీరు చూస్తే విజయవాడలోని ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ మన ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరియు